హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అబ్బాయి తెలంగాణ అమ్మాయి. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేద్దామని చెప్పేసి ఒక మినీ వ్లాగ్ లెక్క తీద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. మార్నింగ్ నుంచి మా హస్బెండ్ లేడు, మార్నింగే బయటకు వెళ్ళినాడు. ఎమర్జెన్సీ వర్క్ ఉంటేనే వెళ్తాడు మా హస్బెండ్, లేకపోతే వెళ్ళాడు. ఎందుకంటే నేను ఒక్కదాని పాపను మేనేజ్ చేయాలా, పనులు చేసుకోవాలంటే కష్టం కాబట్టి వెళ్ళాడు అనమాట. మోస్ట్లీ ఇంట్లోనే ఉంటాడు, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి. సో మార్నింగ్ ఇడ్లీ అయితే పెట్టేసినాను అండ్ చట్నీ వేసేసినాను. ఇప్పుడు పప్పు అయిపోయింది, రైస్ కూడా పెట్టాను. ఆఫ్టర్నూన్ మా పాపకు తినిపించాలి అండ్ బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసినాను. పని అయితే అవుతూ ఉన్నది, చూస్తుండండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రెడీ తీసే అంత లేదనమాట, నార్మల్గా తీస్తున్నాను. చాలా చాలా గ్యాప్ వచ్చింది వీడియోస్ తీయకపోవడానికి. చాలా రీజన్స్ ఉండే, అందుకే కొంచెం గ్యాప్ తీసుకున్నాను. మార్నింగ్ రొటీన్, మార్నింగ్ లేచాము. ఇప్పుడు మా పాపకి అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, తినిపిస్తున్నాను. 10:30 అవుతుంది ఆల్మోస్ట్. నైట్ అస్సలు నిద్ర ఉండట్లేదు మా పాపతోటి. మా పాప తినడం అయిపోయింది, ఇప్పుడు నేను తినేసి ఇక పనిలో దిగుతా. పప్పు అయితే పెట్టేసాను కదా, పప్పు అయితే అయిపోయింది. రైస్ కూడా పెట్టాను, ఎందుకంటే మా హస్బెండ్ కాల్ చేస్తే వస్తున్నా అని చెప్పినారు. సరే అని చెప్పేసి ఇక రైస్ కూడా పెట్టేసినాను. అన్నం అవుతుంది ఒక సైడ్, పప్పు అయిపోయింది. రుబ్బుకొని ఇప్పుడు పప్పు కంప్లీట్ చేసిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చేసినాను. మొత్తం పప్పు పడేసింది కదా, అంతా ఊడ్చేసి ఇయ్యపోతే కింద వండుకొని పెట్టుకుంటే ఏడుస్తుంది అనమాట. అందుకని కొన్ని వేసి ఇచ్చిన గిన్నెలో మొత్తం ఇల్లంతా పడేసింది. ఇప్పుడు అదంతా ఊడ్చి నీట్ అయితే వేసేసినాను. ఆడపిల్లలు ఊడితే కిచెన్ 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 సామాన్లతోటే ఆడుతూ ఉంటారు, కానీ వాళ్ళకి తెలియదు కదా ఫ్యూచర్లో కూడా కిచెన్లోనే ఉండాల్సి వస్తుందండి. ఇప్పుడు అదే ఆట, పెద్దయినా కూడా అదే రియల్గా కిచెన్లోనే ఉండాల్సి వస్తుంది కదా. మధ్యలో ఇట్లా ఎత్తుకోవాల్సి వస్తుంది. ఎత్తుకో అని ఇచ్చేస్తుంది. ఎత్తుకున్నాను. బియ్యం కావాలంటే ఇప్పుడు బియ్యం ఇస్తే మళ్ళీ బియ్యం అంతా పడేస్తుంది, కాబట్టి ఎత్తుకోవడమే బెటర్ అని చెప్పి మళ్ళీ ఏం ఊడుస్తాం, మళ్ళీ ఏం చేస్తాం. పనామ ఒక్కసారి ఊడిస్తే నేనైతే 3-4 సార్లు ఊడాల్సి వస్తుంది. అంత పని అయిపోతుంది అది. టీవీ పెట్టినా టీవీ చూడదు. ఆమె పావులు ఇచ్చి ఆమె ఆడుకోమన్నా, ఆమె సాములతో ఆమె టాయ్స్ తోటి అన్నా కూడా ఆడుకోదు ఆమె, అంతే కదా. జల్దీ అన్నం తినిపించేసి పడుకోబెట్టాలా. పడుకోవడం కూడా పెద్ద టాస్క్ మొత్తటి, పడుకోబెట్టడం కూడా కదా. వద్దు అవన్నీ, మనం పప్పు రుబ్బుదాం ఇప్పుడు. వద్దంటే ఇట్లా ఏడుస్తుంది. ఏమైనా వద్దు అన్నాం అనుకో చాలు, ఏడుపు స్టార్ట్. వాళ్ళు చూస్తున్నారు నేను ఏడుస్తుంటే వాళ్ళు చూస్తారు. అమ్మమ్మ చూస్తుంది, షియా చూస్తుంది, పెద్దమ్మ అన్న కూడా చూస్తాడు నువ్వు ఏడుస్తుంటే. టీవీ చూద్దాం మనం. పప్పు రుబ్బేసి పోపు వేసేసుకుంటే గిన్నెలన్నీ సదిరేసుకొని బట్టలు ఆరేసి వచ్చేసి మళ్ళీ అన్నం తినిపించేస్తే పడుకోబెట్టిస్తా. కిచెన్ నీట్ ఉంటే ఇల్లంతా నీట్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ చూడండి, మా పాప మళ్ళీ ఒక పని పెట్టింది. ఇవన్నీ మళ్ళీ సదరాల. ఆలు తెచ్చుకొని ఇల్లు వేసుకుంది. ఇప్పుడు టీవీ చూస్తుంది. ఇప్పుడు బట్టలు ఆరేయడానికి వెళ్దాము. డోర్ అయితే పెట్టేసుకుంటా, ఒకదానే ఉన్నావు కాబట్టి. ఎందుకంటే మళ్ళీ బయటికి వెళ్ళింది అనుకో కష్టం, కాబట్టి ఇప్పుడు బట్టలు ఆరేసొద్దాం. సాక్స్ ఎందుకురా ఇప్పుడు? మీకు ఇవన్నీ ఎడ దొరుకుతున్నాయి? ఖరాబ్ చేయకే, న్యూ సాక్స్ ఇవి. మొత్తం పని అయిపోయేసరికి ఇప్పుడు 1:20 అవుతుంది ఎగ్జాక్ట్గా. మార్నింగ్ 10 కూడా కాదు, 9:30కి అట్లా స్టార్ట్ చేసినాను అంటే 1:30కి అయిపోయింది ఆ పని. అప్పటి వరకే నించోనే ఉన్నాను. ఇప్పుడు కూర్చుంటా. కిచెన్ మళ్ళీ ఒకసారి ఊడ్చేసుకొని ఇక ఆమెకు తినిపించేసి నేను తినేసేయాల. అప్పుడు మా హస్బెండ్ వచ్చేస్తాడు, మళ్ళీ ఆయనకి అన్నం పెట్టేసి వేసుకుంటాడు అని మనం పెట్టేసి ఇక కొద్దిసేపు నాపేయాల. నాపేస్తే ఇక రెస్ట్ ఉంటుంది, అంతే.